నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తి సబ్ జైల్లో గాంధీ జయంతి వేడుకలు. గాంధీ జయంతి సందర్భంగా హైకోర్టు వారి ఆదేశాల మేరకు గుత్తి మండల న్యాయ సేవా సమితి చైర్మన్ మరియు 6వ అదనపు జిల్లా జడ్జి ఎం శ్రీహరి ఆదేశాల మేరకు గుత్తి సీనియర్ సివిల్ జడ్జి ఎం కాశీ విశ్వనాథాచారి ఆధ్వర్యంలో గుత్తి స్పెషల్ సబ్ జైలును తనిఖీ చేయడమైనది. ఈ కార్యక్రమంలో గుత్తి సీనియర్ సివిల్ జడ్జి జిల్లా జడ్జి ఎం కాశీ విశ్వనాథాచారి గుత్తి స్పెషల్ సబ్ జైలు ఆవరణం యందు ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్పెషల్ సబ్ జైలు యందు ఉన్న వంటగది, స్టోర్ రూమ్, బాత్రూంలు మరియు ఖైదీల యొక్క బారెక్కులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ తర్వాత సీనియర్ సివిల్ జడ్జి ఖైదీలతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మున్ముందు ఎలాంటి నేరాలకు పాల్పడకూడదని, ఇది ఒక గుణపాఠంగా భావించి మంచి సత్ప్రవర్తనతో మెలగాలని తెలియజేశారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని సబ్ జైలు నందు ఖైదీలకు స్వీట్లు పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్పెషల్ సబ్ జైలు సూపరింటెండెంట్ మహేశ్వరుడు, ప్యానెల్ అడ్వకేట్ విసి గంగాధర్ కుమార్, న్యాయవాది షఫీవుల్లా, కోర్టు సిబ్బంది మరియు టైపిస్ట్ ఎస్ సాదిక్ వలీ పాల్గొనడం జరిగింది. మన గాంధీ గారి యొక్క బర్త్డే మరియు పూర్వం బ్రిటిష్ కాలంలో గాంధీ గారు జైలు జీవిత అనుభవించారు. అంటే ఈరోజు గాంధీ జయంతి. మనకి గాంధీ మహాత్ముడు ఆచరించి చూపించాడు. తను ఎలా ఉంటాడో, తన సత్ప్రవర్తనతో మెలిగితే ఎలా ఉంటుంది ఒక మనిషి జీవితం అనేది ఆయన జీవితం మనకి మార్గదర్శకం అన్నమాట. అంటే ఎప్పుడైనా మనము ఒక వ్యక్తిని గురించి తెలుసుకోవాలంటే తన నడవడిక అంతా ఒక సత్ప్రవర్తన తెలుసుకొని దానికి అనుగుణంగా మన జీవితం నడుచుకుంటే, మన జీవితంలో మనం నడవడిక ఉంటే ఆ నడవడిక మనని మంచి దారిలో తీసుకెళ్తుందని చెప్పడమే దానికి నిదర్శనం. అందుకు గాంధీ మహాత్ముడు చాలా మనకి దేశానికి జాతిపిత అంటారు. కాబట్టి అతని జీవిత చరిత్ర కానీ తెలుసుకుంటే మనకి చాలా అందులో క్రమశిక్షణ తెలుస్తుంది. జీవితంలో ఎట్లా నడుచుకోవాలనేది తెలుస్తుంది. మెయిన్ అన్నిటిలోకి క్రమశిక్షణ అంటే మన జీవితం సరైన త్రోవలో వెళ్తుందని చెప్పడానికి నిదర్శనం అన్నమాట. అంటే మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏదో ఒక నేరాల్లో ఉండి తెలుసుకునే విషయం ఏమంటే, మీరు ఇంకోసారి తప్పు చేయకుండా, జైలుకి రాకుండా మంచి జీవితం గడపాలని ఆశిస్తున్నాను. మీకు ఎవరైనా లాయర్ లేకపోతే గవర్నమెంటే, కోర్టునే. రీజనల్ వెల్ఫేర్ డే ఖైదీలేక సంక్షేమం కూడా చేసుకుంటామన్నమాట. యాక్చువల్గా ఖైదీలు ఎక్కువ ఉండాలి, ముద్దలు ఎక్కువ ఉండాలి కోరుకోవద్దు. క్రైమ్ తగ్గిందంటే నిజంగా సంతోషం. మన గంగాధర్ చెప్పినట్టు చాలా సంతోషం. మన గుర్తిలో క్రైమ్ తగ్గిందని చెప్పారు, చాలా సంతోషం. అలాగే మీరు కూడా క్షణాకాశంలో వచ్చింటారు. నిర్బంధం అనేది ఓన్లీ ఇది. ఎందుకంటే గాంధీ యొక్క ఒకటి రెండు అన్న గాంధీ గారిని చూస్తే అహింస, అతని యొక్క కొన్ని సిద్ధాంతాలు చూసైనా మార్పు వస్తుందేమని చెప్పి మా ప్రిజన్ వెల్ఫేర్ డే మనం పెట్టాము. ఇక్కడ జైలు డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఇయర్ అక్టోబర్ 2 అనేది ప్రిజనర్ వెల్ఫేర్ డే, ఖైదీల యొక్క సంక్షేమం. అంటే పూర్వం చాలా ఘోరంగా ఉండే పరిస్థితి. అప్పుడు ఖైదీల యొక్క స్థితిగతులు బాగాలేకనే గాంధీ గారు తన బర్త్డే రోజు ఈ ప్రిజనర్ కోసం కేటాయించడం జరిగింది. కాబట్టి మీరు కూడా వచ్చినందుకు మీ యొక్క ఏం జరిగింది, ఏం నష్టం జరుగుతుందని తెలుసుకొని మీరు నెక్స్ట్ మీ జీవితం బాగా గడపాలని కోరుతున్నాను. మనకి కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చేసిన సీనియర్ సివిల్ జడ్జి సార్ గారికి, ఈ కార్యక్రమంకి వచ్చేసిన మన గంగాధర్ గారు, మరి న్యాయవాది సఫీలా గారు, మనకి ఎంతో సంతోషమైన విషయం ఈరోజు. కాబట్టి ఈరోజు మా జరిగిన కార్యక్రమం సార్ క్యారమ్ బోర్డు ప్రోగ్రామ్ గేమ్స్ పెట్టాం సార్. ఇద్దరికి